ఇవాళ ముఖ్యాంశాలు ఏంటంటే పొద్దున్నే మాకు వర్షం పడిందనమాట. ఇటీవల కాలంలో మాకు పడిన రెండో పెద్ద వర్షం. పొద్దున్నే లేచి బయటకు వచ్చాము అంతే. బాగా ఉరిమింది. ఉరుముతుంటే ఏందబ్బా అనుకున్నాము, కానీ చూస్తే వర్షం బడబడ స్టార్ట్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ 2 hours మాకు భలే వర్షం పడింది. భలే ఉరుములు కూడా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 2-3 చోట్ల పిడుగులు పడి ఉంటాయి, డెఫినెట్గా పడి ఉంటాయి. ఈ వర్షానికి మంచిగా కాఫీ పెట్టుకొని తాగుదామంటే ఇంట్లో పాల ప్యాకెట్ లేదు, బయటికి పోలేము. సో ఏం చేయలేక ఇంట్లో కూర్చొని సినారీని ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా అలా కూర్చున్నాం అనమాట. సో మీరు కూడా వచ్చి ఈ సీన్ని ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషి మినీ డైరీస్. నేను మీ సుధా. సో ఇది సాటర్డే రోజు బ్లాగ్ అనమాట. నేను ఎర్లీ మార్నింగ్ లేసి బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో నేను అంటే యాక్చువల్గా నేను ఎవ్రీ సాటర్డే కూడా ఎర్లీ మార్నింగ్సే లేస్తాను అనమాట, పూజ చేసుకుంటాను కాబట్టి. సో ఇవాళ కానీ అలాగే లేచాను, కానీ ఇప్పుడు మేము పూజ చేసుకోకూడదు, మా రిలేటివ్స్ చనిపోయారు. సో అయితే లేచేసరికి ఇంకా అప్పటి వరకు ఏం లేదు. ఇంకా స్టార్ట్ చేద్దాం, కొత్త ట్రైప్యాడ్ కూడా వచ్చింది, అందులో స్టార్ట్ చేద్దామని చెప్పి ట్రైప్యాడ్ ఓపెన్ చేశాను అంతే. సూర్యుడికి నావే కోపం వచ్చినట్టుంది. మనం సూర్యుడిని సెటర్ వేసాం కదా, పొద్దున్నే ఇంకా నిద్ర లేదని చెప్పేసి కోపం వచ్చినట్టుంది. అందుకే పొద్దున్నే వర్షాన్ని పంపించాడు. ఆల్మోస్ట్ 5:30కి స్టార్ట్ అయిన వర్షం 7:30 వరకు కూడా ఎక్కడ ఆగకుండా పడతానే ఉంది. సో ఇంకా నేను ఏం చేయలేక సూర్యుడు సరెండర్ అయిపోయి సైలెంట్గా కూర్చున్నాను అనమాట. సో తర్వాత ఇంకా 7 నుంచి వాళ్ళకి స్టార్ట్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని పిల్లలకి స్నానం చేసి పిల్లల్ని పడుకోబెట్టేసి ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేశాను. మా పిల్లలు నిద్ర కూడా లేసారు. నేను ఈ అనేసరికి ఇప్పుడు మనము మధ్యాహ్నానికి వంట ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకు ఎప్పుడు చూసినా వంటగదిలోనే బ్లాగ్స్ చేస్తామని మా ఫ్రెండ్స్ అడిగారు. అంటే నేను ప్రజెంట్ ఏం జాబ్ చేయట్లేదు కదా, ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా ప్లేసెస్ చూపిస్తూ చేయడానికి. సో అందుకని నా పర్మనెంట్ జాబ్ ఇక్కడే కాబట్టి ఎందుకో ఈరోజు ఈగ కూడా నా చుట్టే తిరుగుతుంది. ఈరోజు ఫస్ట్ సెకండ్ బ్లాగ్ చేద్దాం అనుకోవడం లేదు, ఈగ నా చుట్టే తిరుగుతుంది, వర్షం పడింది. సో ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకుంటూ బ్లాగ్ చేసుకుందాం. మనం రైస్ కర్రీ పెట్టేసుకుందాం. ఫస్ట్ టైం ఫేస్ చూపిస్తూ బ్లాగ్ చేయాలి కాబట్టి ఎలా చేయాలని ఆలోచిస్తూ సగం టైం అంతా వేస్ట్ చేశాను అనమాట. అంటే నాకు ఫియర్, ఇంతవరకు నేను ఎప్పుడు ఎక్కడ ఏ వీడియోలో కూడా చేయలేదు. సో అందుకని పైన వేసి చాలా టైం తీసుకున్నా చేద్దామా వద్దా అని. కానీ సో మనం ఇక్కడ రైస్ రెడీ చేసి పెట్టేసుకుందాం. అయిపోయింది. ఈలోపు నేను గిన్నెలు సర్దుకుని సగం నా జీవితం అంతా అయిపోతుంది. ఈలోపు నేను పొద్దున్నే లేగానే ముందు పప్పు నానేసుకుంటాను అనమాట. ఎందుకంటే పప్పు అనేది మినిమం 2-3 hours అన్నా నానాలి. సో అందుకని పొద్దున్నే లేవగానే నేను ఎప్పుడైనా సరే ముందు పప్పు నానేసి రెడీ చేసి పెట్టుకుంటాను. సో మళ్ళీ ఒకసారి అదంతా కడిగేసుకుంటాను. పప్పు కడిగేసుకొని ఆ వాటర్ పడేసుకొని మళ్ళీ కొత్త వాటర్ యాడ్ చేసేసుకొని పప్పు చారు కాబట్టి తెనుపుగా మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటా. నేను కుక్కర్ పొయ్యి మీద పెట్టా అంటే వంటగా సగాలలో కూడా పోను. ఎందుకంటే నాకు కుక్కర్ అంటే చాలా భయం, ఎక్కడ పేలుతుందో అని. నాకు లైఫ్లో 2 incidents జరిగాయి అనమాట. అందుకని అప్పటి నుంచి కుక్కర్ అంటే నేను అక్కడ ఉండను, వెళ్ళిపోతా. ఏదైనా జరగని, ఒకవేళ గాల్లో లేచిందా ఓకే, నేను తర్వాత క్లీన్ చేసుకుంటా, కానీ వెళ్ళను. అంత భయం నాకు కుక్కర్ అంటే. రీసెంట్గా కానీ మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఇంకా అసలు దాని దెబ్బతో అస్సలే పోను నేను కిచెన్లోకి. ఇట్లా చూడు ఎట్లా పెంట అయిందో, పర్లేదు అయినా దాన్ని నేను యాక్సెప్ట్ చేసుకుంటాను, కానీ నేను వెళ్ళను. పప్పు ఇంకా ఉడికిపోయింది. సో ఇందాక చూసారు కదా ఎట్లయిందో. సో అందుకని నేను మ్యాక్సిమం ఉండను. నెక్స్ట్ ఇక్కడ నేను పోపు రెడీ చేసుకుంటాను అనమాట. మ్యాక్సిమం నేను సాటర్డే సింపుల్ అయిపోవాలని చూసుకుంటాను. అందుకనే ఎక్కువ వంటలు కూడా ఏం పెట్టుకోను. ఏదైనా సింపుల్, జస్ట్ ఒక కర్రీ రైస్ అంతే. అది కూడా నేను ఎర్లీ మార్నింగ్స్ చేసుకుంటాను. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ వల్ల నాకు సగం లేట్ అయిపోతుంది. ముందు ఒక మాట వినరు. పిల్లలు అడిగితే వాళ్ళు అంతకుమించి నేను హ్యాపీగా చేసుకోను. సండే ఈవినింగ్ టైమ్స్ మాత్రం టిఫినే చేస్తాం. ఎందుకంటే సండే ఒక పూట మాత్రమే భోజనం చేసుకుంటాం అనమాట. సండే పొద్దున కానీ సాయంత్రం కానీ మ్యాక్సిమం టిఫిన్నే తింటాం. పప్పుచారులో ఎవరు క్యారెట్ యాడ్ చేసుకోరు, నేను యాడ్ చేసుకుంటా. ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి, పిల్లలు ఏంటంటే వాళ్ళు విడిగా క్యారెట్ పెడితే తినరు. సో ఇట్లా నేను పప్పుచారు కానీ పోతే పప్పులోకి క్యారెట్ ఫ్రై ఇలా చేస్తాను అనమాట. అలా చేస్తే ఏంటంటే వాళ్ళకి నేనే తినిపిస్తాను కాబట్టి వాళ్ళు ఏం పెట్టినా తినేస్తారు.
అంటే క్యారెట్ అని ఊచుకోరు. సో అదే డైరెక్ట్గా వాళ్ళకేసి ఇచ్చాను కూడా తినరు. అందుకని నేను ఇట్లా క్యారెట్లో ఇడ్లీలలో ఇలా మిక్స్ చేసి పెట్టేస్తా. సో అప్పుడు వాళ్ళు తింటారు. అందుకని ఎందుకంటే పిల్లలు మ్యాక్సిమం తినరు. వాళ్ళకి ఏంటంటే అన్ని విటమిన్స్ పోవాలని నేను ఇలా చేస్తాను అనమాట. ఇలా పోపు రెడీ అయిపోయేలోపు నేను అక్కడ పప్పు ఎనిపేసుకొని దాంట్లోకి చింతపండు నీళ్ళు ఉంటాయి కదా, అవి యాడ్ చేసి పెట్టుకుంటాను. నేను ఈ పప్పుచారులో కారం కూడా ఏం వేసుకోను, ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేస్తాను కాబట్టి. సో ఈలోపు పోపు రెడీ అయిపోతుంది. సో మనం ఇంకా చారులో పోపు యాడ్ చేసేసుకున్నాం కదా, ఇంకా పొయ్యి మీద పెట్టేసుకొని కరివేపాకు యాడ్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ వరకు బాగా కాగబెట్టుకోవాలి. చారు కాగబెట్టుకున్న తర్వాత లాస్ట్లో దింపే ముందు 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి ఖచ్చితంగా. షుగర్ అయినా బెల్లమైనా ఏదైనా ఆప్షన్ ఏదో ఒకటి వేసుకోవచ్చు. ఇంకా తర్వాత 5 మినిట్స్ కాగబెట్టేసుకొని ఇంకా చారు దింపేసుకోవడం అనమాట. అంత పప్పు చారు అయిపోతుంది. పక్కన నేను రైస్ కూడా కుక్ చేసుకుంటాను ఆల్టర్నేట్గా. సో అంతే, అన్నం చారు రెడీ అయిపోతాయి. మనం ఈలోపు ఒక ప్లేట్ సిద్ధం చేసేసుకొని దాంట్లో కొత్త ఆవకాయ పెట్టుకుంటాం కదా, ఆవకాయ, అన్నం, చారు, నెయ్యి వేసుకొని కలిపేసుకొని తినేయడమే. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియోలో మనకి 40 వ్యూస్ దాకా వచ్చాయన్నమాట. ఎవరైతే చూసారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఎవరో మీకు తెలిసిన వాళ్ళు చూసుండొచ్చు, తెలియని వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్కి ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.